సాధారణంగా విమాన ప్రయాణాలలో బర్డ్ స్ట్రైక్ అనేది పెద్ద ముప్పు. దీంతో విమానం గాల్లో ఉన్నంతసేపు ఆకాశంలో విహరిస్తున్న పక్షులు ఎక్కడి నుంచి వచ్చి విమానానికి డాష్ ఇస్తాయి అనేది పెద్ద టెన్షన్. ఇక పక్షులు ఏమాత్రమైనా విమానం కీలక భాగాలైన కాక్పిట్, విండ్ షీల్డ్ ఇంకా టర్బైన్ ఇంజన్లను టచ్ చేశాయంటే విమానాలు గాల్లోనే పేలిపోవడం ఖాయం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్నప్పుడు పక్షులు ఢీకొనడం వల్ల విండ్ షీల్డ్ కూడా పగిలిపోతుంది. ఒక పక్షి ఇంజన్లోకి ప్రవేశిస్తే అది బ్లేడ్లను దెబ్బతీస్తుంది, మంటలు కలిగించవచ్చు లేదా ఇంజన్ను ఆపివేయచ్చు. దీనివల్ల క్రాష్ అయ్యి ప్రాణ నష్టం సంభవించవచ్చు. ఇక మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలనేది క్రమంలో శాస్త్రవేత్తలకు ఓ మంచి కోడి ఐడియా వచ్చింది. దీంతో ఇప్పుడు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ కి కోడియే కారణం. బర్డ్ స్ట్రైక్ నుంచి గాల్లో విమానాలను కాపాడుతున్నది కోడియే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? కోడికి విమాన ఇంజిన్ కి ఉన్న లింక్ ఏంటో తెలిస్తే ఇంత కోడి కథ ఉందా అనిపిస్తుంది. చికెన్ గన్ టెస్ట్ ప్రాముఖ్యత ఇంత ఉందా అని ముక్కున వేలేసుకుంటారు. మన దేశంలో విమానాలకు పక్షులు ఢీకొనే ముప్పు రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే విమానాశ్రయాల చుట్టూ చెత్త, నిర్మాణాలు, పట్టణ విస్తరణ పెరిగింది. ఈ అంశాలన్నీ పక్షులను, రన్వేలు, విమాన మార్గాలను దగ్గరగా వచ్చేలా చేశాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2020-25 మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాలలో దాదాపు 2800 పక్షులు ఢీకొన్నట్లు నివేదించబడింది. ఢిల్లీ విమానాశ్రయంలో అత్యధిక సంఖ్యలో పక్షులు ఢీకొన్నాయి. ముంబై, బెంగళూరులలో సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మరి ఈ ప్రమాదాల నుంచి బయటపడేసేదే చికెన్ గన్ టెస్ట్. చికెన్ గన్ టెస్ట్ విమానాశ్రయాలలో ఇది కీలకమైన భద్రతా విధానం. విమాన భద్రతా రహస్యం కోడిపిల్ల చేతుల్లోనే ఉంది. కోడిపిల్లయే ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది. అయితే చికెన్ గన్ టెస్ట్ అనేది ఓ విచిత్రమైన పరీక్ష అయినప్పటికీ దీని ద్వారానే గాల్లో విమానాలు పక్షుల బారి నుంచి తప్పించుకోగలుగుతున్నాయి. విమానం టేకాఫ్కి సిద్ధం కావడం కంటే ముందు ఈ చికెన్ గన్ టెస్ట్ను తప్పకుండా నిర్వహిస్తారు. ఈ భద్రతా పరీక్షల్లో చనిపోయిన కోళ్లను విమానం ఇంజన్ల దగ్గర ప్రత్యేక ఫిరంగి నుండి కాల్చివేస్తారు. ఈ ప్రక్రియనే బర్డ్ స్ట్రైక్ సిమ్యులేషన్ టెస్ట్ అంటారు. విమానం ఎగురుతున్నప్పుడు పక్షి దానిని ఢీకొంటే ఇంజన్ సురక్షితంగా పనిచేస్తుందా లేదా పేలిపోకుండా నియంత్రిత పద్ధతిలో ఆగిపోతుందా అని పరీక్షించడం దీని ఉద్దేశం. 1950లలో జెట్ ఇంజన్లు సర్వసాధారణం కావడంతో బర్డ్ స్ట్రైక్స్ కూడా పెరిగాయి. విమానాలకు పక్షులు ఢీకొట్టడంతో అవి ప్రమాదానికి గురయ్యేవి. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు చికెన్ గన్ అని పిలువబడే ఒక ప్రత్యేక ఎయిర్ ఫిరంగిని అభివృద్ధి చేశారు. ఇది మొత్తం చనిపోయిన కోళ్లతో నింపబడి ఇంజన్, కాక్పిట్ గ్లాస్ పై హై స్పీడ్తో కాల్చబడుతుంది. ఇక విండ్ షీల్డ్ పై పక్షి ఢీకొన్నప్పుడు అది పగలకూడదు మరియు పైలట్కు ఎటువంటి గాయం కాకూడదు. అదేవిధంగా ఒక పక్షి ఇంజన్లోకి దూసుకుపోయినా ఇంజన్ కనీసం 2 నిమిషాల పాటు 75% శక్తితో పనిచేయగలగాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి పైలట్కు తగిన సమయాన్ని ఇస్తుంది. ఇక పెద్ద పక్షిని మింగిన తర్వాత కూడా ఇంజన్ పేలిపోకూడదు. అన్ని శకలాలు ఇంజన్ లోపల ఉండాలి. ఇంజన్ సురక్షితంగా పనిచేయడం కొనసాగించాలి లేదా నియంత్రిత పద్ధతిలో ఆపివేయబడాలి. పైలట్ భద్రతను నిర్ధారిస్తూ కాక్పిట్ గ్లాస్ పగిలిపోకూడదు. విండ్ షీల్డ్ పై పక్షి ఢీకొన్నప్పుడు అది పగలకూడదు. పైలట్కు ఎటువంటి గాయం కాకూడదు. మొత్తానికి టెస్ట్ ద్వారా పక్షి ఢీకొన్న సందర్భంలో విమానం యొక్క కీలక భాగాలైన కాక్పిట్, విండ్ షీల్డ్ మరియు టర్బైన్ ఇంజన్లు ఎంతవరకు తట్టుకోగలవో తెలుస్తుంది. అయితే చికెన్ గన్ టెస్ట్ ద్వారా ఈ షరతులన్నీ నెరవేరకపోతే ఏ ఇంజన్ కూడా విమాన ప్రయాణానికి సిద్ధంగా ఉండదు.